సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయినా రష్యా, ఇరాన్లు అసద్ సైన్యానికి మద్దతుగా ఉండడంపై తుర్కియా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అసద్కు మద్దతు తెలిపిన తిరుగుబాటుదారులే విజయం సాధించారని అన్నారు. మరోవైపు అమెరికా సైతం తాత్కాలిక ప్రధాని బషీర్తో తాము టచ్లో ఉన్నట్టు తెలిపింది. సిరియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని, కానీ సిరియా ప్రజలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దాదాపు శతాబ్దానికి పైగా జరిగిన సిరియా అంతర్యుద్ధం అధ్యక్షుడు అసద్ పారిపోవడంతో తెరపడింది. తిరుగుబాటుదారులు కీలక నగరాలతో పాటు రాజధాని డమాస్కస్ను స్వాధీనం చేసుకోవడంతో అసద్ తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయినా ఇంకా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనకుండా ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. అక్కడ ప్రభుత్వం మారినా ఇంకా రష్యా, ఇరాన్లు అసద్కే మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుర్కియే కీలక వ్యాఖ్యలు చేసింది. సిరియా, డమాస్కస్ ఇప్పుడు తిరుగుబాటుదారుల వశమైందని, ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్లు మద్దతు ఇవ్వకూడదని తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ అన్నారు. అసద్కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదని ఇప్పటికే వారితో తాము చర్చించామన్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్కు మద్దతుగా నిలిచాయని, ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారని, అయితే ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేదన్నారు. ఇక బషీర్ 2025 మార్చి వరకు తాత్కాలిక ప్రధాని హోదాలో కొనసాగనున్నారు. సిరియాలో శాంతి భద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని బషీర్ పిలుపునిచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే 2 నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని బషీర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా సిరియాలో తిరుగుబాటుదారుల మద్దతుతో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బషర్ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటోనీ బ్లింకెన్ తెలిపారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతోందన్నారు. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, పాలనలో బషీర్ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు జోర్డాన్ విదేశాంగ మంత్రి అమాన్ సఫాదీ దీనిపై స్పందించారు. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం తమకు ఇష్టం లేదని, బషీర్ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సిరియాలో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో దానిని ఉపయోగించుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసద్ దేశాన్ని విడిచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై వరుస దాడులు చేస్తోంది. సిరియాలో ఉన్న ఆయుధాగారాలను ధ్వంసం చేసింది. రసాయన ఆయుధాలు ఉగ్రవాదులకు దక్కకూడదన్న ఉద్దేశంతోనే వాటిని ధ్వంసం చేశామని చెబుతోంది. ఇప్పుడు సిరియాలో ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్ బాధ్యతలు చేపట్టిన సిరియా రాజధాని డమాస్కస్, దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. పర్వతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధ సామాగ్రిని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి బంకర్లు ఉన్నట్లు సిరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పర్వత ప్రాంతాల్లో ఉన్న సొరంగాలను, ఆయుధ డిపోలను, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను కూడా ఐడిఎఫ్ బలగాలు నాశనం చేశాయని తెలిపాయి. డమాస్కస్కు ఉత్తరంగా ఉన్న బార్జేలోని మిలిటరీ శాస్త్ర సాంకేతిక విభాగాలకు చెందిన సామాగ్రిని కూడా ఐడిఎఫ్ నాశనం చేసినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. గతంలో ఇజ్రాయెల్ పైకి సిరియా కెమికల్ ఆయుధాలను ప్రయోగించింది. తమకు నష్టం కలిగించేలా వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న సిరియా యుద్ధ సామాగ్రిని, మిలిటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు సైన్యానికి ఇజ్రాయెల్ పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. అవసరమైతే అక్కడ కొన్నాళ్ల పాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిరియా సైనిక స్థావరాలే లక్ష్యంగా 350 సార్లు దాడి చేసినట్లు ఐడిఎఫ్ ధృవీకరించింది.